Hi guys, welcome to Crick Chat with Venkatesh. ఇవాళ డేట్ జనవరి 2 మాజీ ఇండియా క్రికెటర్ రమణ్ లాంబా బర్త్డే ఈరోజు. సో ఈ రోజున అతన్ని గుర్తు చేసుకోవడానికి నేను వీడియో చేస్తాను. మీలో 30+ ఏజ్ ఉండే వాళ్ళకి రమణ్ లాంబా గురించి కొంత తెలిసి ఉంటుంది. మిగతా వాళ్ళ పేరు విని ఉంటారు, ఎందుకంటే చాలా అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్లో అతను చనిపోయారు. హి వాజ్ హిట్ ఆన్ ది హెడ్ బై క్రికెట్ బాల్ తలకి తగలడం వల్ల, కన్కషన్ వల్ల చనిపోయారు. లైక్ ఫిల్ హ్యూస్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో ఇండియా క్రికెట్లో ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ఇలాంటి యాక్సిడెంట్లో బాల్ తగ్గడం చనిపోవడం అనేది రమణ్ లాంబాకే జరిగింది. అందుకని మీరు రమణ్ లాంబా పేరు వినే ఉంటారు. రమణ్ లాంబా ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. 1980s, 90s అతను డొమెస్టిక్లో కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో కానీ చాలా ప్రామినెంట్గా ఉండేవాడు. నేనైతే వీ హ్యావ్ సీన్ హిమ్ ప్లే. ఐ ఈవెన్ మెట్ హిమ్ వన్స్, రమణ్ లాంబా. సో రమణ్ లాంబా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. అతను చనిపోయిన విధానం, ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల అతనికి ఆ యాక్సిడెంట్ జరిగింది. అండ్ అతని లైఫ్లో ఇంట్రెస్టింగ్ ఎందుకంటే అతని జీవితం ఆధారంగానే ఒక పాపులర్ తెలుగు సినిమా లేటర్ వాస్ మేడ్ ఇన్ టు హిందీ ఆల్సో, రెండు భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమా తీశారని గురించి అంటారు. అలాగే మరొక ఇండియన్ క్రికెటర్ ఇండియన్ టీం క్యాప్టెన్ అవ్వడానికి అతను ఇండైరెక్ట్గా అతను సహాయపడ్డాడు. అది అలాగే మరొక ఢిల్లీ క్రికెటర్, ఇప్పుడు చాలా ఫేమస్. అతను ప్లేయింగ్ డేస్లో కంటే ఇప్పుడు ఫేమస్. ఆ క్రికెటర్ కెరియర్ టేక్ ఆఫ్ అవ్వడానికి, అతను కెరియర్లో అతను ఫస్ట్ మ్యాచ్ ఆడడానికి ఒక మ్యాచ్లో ఇతను మ్యాచ్ ఆడకుండా తన ప్లేస్ త్యాగం చేసి నువ్వు ఆడు అని చెప్పి పంపించి అతని కెరియర్ టేక్ ఆఫ్ అయ్యేలా చేశాడు. సో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఉన్న అతని కెరియర్ గురించి మనం మాట్లాడుకుందాం. రమణ్ లాంబా బేసికలీ ఒక వన్ డే టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్, అంటే వైట్ బాల్ క్రికెటర్, మన సురేష్ రైనా లాగా. సో అతను వైట్ బాల్కి బాగా మంచి ఫీల్డర్ కూడా, మంచి బ్యాట్స్మెన్. ఢిల్లీకి ఆడేవాడు, ఓపెనింగ్ చేసేవాడు, మిడిల్ ఆర్డర్లో నెంబర్ 3, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అని చెప్పాలి, రైట్ హ్యాండర్. అతను బిగ్ హిట్టింగ్ చేయగలడు. అందుకనే అతన్ని వన్ డే స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఎక్కువ మనకు అనిపించాడు. ఇండియా తరఫున అతను ఆడింది 4 సంవత్సరాలు, 1986 నుంచి 1989 వరకే ఆడాడు. దాంట్లో టెస్ట్ క్రికెట్ అయితే 2 ఏళ్ళు ఆడిన 4 టెస్ట్ మ్యాచ్లు. ఈజ్ నాట్ ఒక 50 మాత్రం ఉంది ఆ 4 టెస్టులో పెద్ద క్లిక్ కాలేదు. వన్ డేలో కూడా అతని మొదటి సిరీస్లో అద్భుతంగా ఆడాడు. ఆస్ట్రేలియా ఇండియా వచ్చి 6 మ్యాచ్ల సిరీస్ ఆడింది 1986లో. అది అతని డెబ్యూ సిరీస్. ఆ డెబ్యూ సిరీస్లో ఆ 4 మ్యాచ్ల్లో అతను ఒక సెంచరీ చేశాడు, 2 50s చేశాడు. సో బ్రహ్మాండమైన స్టార్ట్ లభించింది అతని కెరియర్. ఆ సిరీస్లో అతను మ్యాన్ ఆఫ్ ది సిరీస్. సో ఫస్ట్ సిరీస్లోనే అతను అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. సో అందరి అటెన్షన్ అట్రాక్ట్ చేశాడు. అది తర్వాత అతని కెరీర్ అంత గొప్పగా సాగలేదు. 32 వన్ డేస్ ఆడాడు, దాంట్లో ఒక 100, ఇంకా 6 50s ఉన్నాయి. యావరేజ్ 27 ఉంది. అంటే అప్పట్లో అది నాట్ ఎ బ్యాడ్ యావరేజ్ అనుకోండి. బట్ గుడ్ ఫీల్డర్, బిగ్ హిట్టర్గా అతనికి చాలా రోజులు ఛాన్స్ ఇచ్చారు. తర్వాత డొమెస్టిక్లో అతను పెద్ద ఎత్తున కొనసాగాడు. డొమెస్టిక్లో అతను చనిపోయే వరకు కూడా ఆడాడు. 38 years చనిపోయాడు 1998లో. చాలా యంగ్ ఏజ్లో చనిపోయాడు. సో అతను ఆడేవారు అప్పటి వరకు కూడా 1998 వరకు కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. 8,000కి పైగా రన్స్ చేశాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో. దాంట్లో 31 సెంచరీలు ఉన్నాయి. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. దానంతా 31 సెంచరీలు ఉన్నాయి. 2 ట్రిపుల్ హండ్రెడ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో 2 ట్రిపుల్ హండ్రెడ్స్ కూడా ఉన్నాయి. సో అతనికి ఆ వొరేషియస్ ఎపిటైట్ ఫర్ రన్స్ ఉండేది. సో మళ్ళీ ఎలాగైనా ఇండియన్ టీంలోకి రావాలి అని చెప్పి అతనికి ఒక కోరిక కూడా ఉండేదని అంటారు. అందుకే మన తెలుగు సినిమా, నేను సినిమా గురించి చెప్పిన అదేం కాదు, మరి జెర్సీ సినిమా లూజ్గా అతని మీద బేస్ అయింది, అతని ట్రూ స్టోరీ అన్నట్టుగా చాలామంది అన్నారు. కానీ ఆ సినిమా దర్శకుడు కానీ హీరో నాని కానీ దాన్ని కాదు, ఇది రమణ్ లాంబా స్టోరీ కాదన్నారు చాలామంది. మెనీ పీపుల్ మన తెలుగులో వచ్చినప్పుడు అదే మాట అన్నారు. అది హిందీలో షాహిద్ కపూర్తో రీమేక్ చేసినప్పుడు కూడా అదే టాక్ వచ్చింది, ఇది రమణ్ లాంబా బేస్ చేసుకున్న బయోగ్రఫీ లాగా అనిపించిందని చెప్పి. సో అతని కథ, ఎందుకంటే అతను తర్వాత కంటిన్యూ అయ్యాడు. ఈ ఇండియాలోనే కాదు, అతను ఒక ప్రొఫెషనల్గా ఐర్లాండ్ వెళ్ళి ఐర్లాండ్లో లీగ్ క్రికెట్ ఆడాడు. అక్కడ ఒక ఐరిష్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఐ థింక్ హిజ్ వైఫ్ నౌ సెటిల్ డౌన్ ఇన్ పోర్చుగల్ విత్ దోస్ 2 children ఇతని మరణం తర్వాత. సో అక్కడే కాకుండా హీ యూస్ టు ప్లే ఇన్ బంగ్లాదేశ్ ఆల్సో. అంతకుముందు అతని కెరియర్ గురించి కూడా మనం చెప్పుకోవాలి కదా. బంగ్లాదేశ్లో ఆడడం గురించి, అక్కడ బంగ్లాదేశ్లోనే అతనికి యాక్సిడెంట్ జరిగింది. 1989లో పాకిస్తాన్ వెళ్ళాం మనం.
పాకిస్తాన్ వెళ్ళాం టెస్ట్ సిరీస్ ఆడడానికి. సచిన్ టెండూల్కర్ డెబ్యూ మ్యాచ్ కరాచీ టెస్ట్ మ్యాచ్. సచిన్ టెండూల్కర్కి వకార్ యూనిస్ ఇద్దరు కూడా డెబ్యూ చేశారు ఆ మ్యాచ్లో. 1989 కరాచీ టెస్ట్ మ్యాచ్. ఆ టెస్ట్ మ్యాచ్లో రమణ్ లాంబా ఆడాల్సి ఉంది యాక్చువల్గా. కానీ రమణ్ లాంబాకి ఆ రోజు మ్యాచ్ రోజు ఉదయాన అతను నిద్రలేచేసరికి అతని కాలు వేలికి గాయమైంది, చాలా సోరుగా ఉంది, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. సో అతను విత్డ్రా అయిపోయాడు. అప్పుడు అజరుద్దీన్కి ఛాన్స్ వచ్చింది. అజరుద్దీన్ అఫ్ కోర్స్ ఈ స్టార్టెడ్ హిస్ కెరీర్ 1984-85 వరుసగా 3 సెంచరీలు కొట్టి వండర్ బాయ్ అని పేరు తెచ్చుకున్నాడు. తర్వాత కూడా కొన్ని సెంచరీలు కొట్టి ఆ లాస్ట్ 3 yearsగా అంటే ఈ కరాచీ టెస్ట్కి ముందు 3 ఏళ్ళుగా అతను ఒక్క సెంచరీ లేదు. ఫామ్ చాలా డిప్ అయింది. సో అతను ఒరిజినల్ లెవెల్లో లేడు. ఎప్పుడైతే రమణ్ లాంబా ఈ మ్యాచ్లో తప్పుకున్నాడో అప్పుడు అజరుద్దీన్కి ఆ మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. సో అది చాలా అదృష్టం కలిసి వచ్చిందని చెప్పాలి. అక్కడి నుంచి అజర్ వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే ఆ మ్యాచ్లో అతను 2 innings కూడా 35 చేసినట్టున్నాడు. ఒక 35 ఫస్ట్ ఇన్నింగ్స్లో, 35 సెకండ్ ఇన్నింగ్స్లో చేశాడు. కానీ పాకిస్తాన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 టెరిఫిక్ క్యాచెస్ పట్టుకున్నాడు. సో ఆ రకంగా అతను మళ్ళీ తన టెస్ట్ కెరియర్కి ఒక బ్రేక్ పడుతుందన్న బ్రేక్ రాకుండా కంటిన్యూ అయ్యాడు. ఆ సిరీస్లో మిగతా మ్యాచ్లో కూడా బాగా ఆడి తన ప్లేస్ సిమెంట్ చేసుకున్నాడు ఇండియన్ టీంలో. తర్వాత బిఫోర్ లాంగ్ హీ బికేమ్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా. అప్పుడు మీకు గుర్తునే ఉంటుంది, అప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్ అజరుద్దీన్ దగ్గరికి వచ్చి రాజ్ సింగ్ దుంగార్పూర్ మియా క్యాప్టెన్ బనోగే అని అడగడం అనేది ఫేమస్ డైలాగ్ ఇండియన్ క్రికెట్లో. సో మియా క్యాప్టెన్ బనోగే. సో ఆ మియా అప్పుడు క్యాప్టెన్ అయ్యాడు బికాస్ రమణ్ లాంబా ఆ మ్యాచ్లో విత్డ్రా అయ్యాడు కాబట్టి. అది అలాగే నేను ఇంకొకటి కూడా చెప్పాను, మరొక క్రికెటర్కి అతను సహాయపడ్డాడు, కొత్త యంగ్స్టర్కి. అతను ఎవరంటే ఆకాష్ చోప్రా. ఇప్పుడు ఫేమస్ యూట్యూబర్ అండ్ కామెంటేటర్ కదా ఆకాష్ చోప్రా, ఆకాశవాణి ఆకాష్ చోప్రా. ఆకాష్ చోప్రా తన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అండర్-19 అనేది ఆడాడు. ఢిల్లీకి ఆడే ఢిల్లీలో ప్లేసెస్ చాలా టఫ్ ఉంటుంది, ఢిల్లీ ఈజ్ ఏ స్ట్రాంగ్ టీమ్. సో రమణ్ లాంబా ఆ మ్యాచ్లో అజయ్ శర్మ వాజ్ ది క్యాప్టెన్ ఎట్ దట్ టైం. రమణ్ లాంబా మామూలుగా అయితే ఫిట్గా ఉంటే మ్యాచ్ ఆడతాడు. రమణ్ లాంబా తప్పుకునే ప్రసక్తి లేదు. కానీ ఒక యంగ్స్టర్కి అవకాశం ఇస్తాను, నేను ఫిట్గా ఉంటే ఆడతాను మ్యాచ్, నేను వదులుకోని ఛాన్స్, కానీ నేనుంటే నీకు అవకాశం రాదు, గో అండ్ స్టార్ట్ యువర్ కెరియర్ అని పంపిస్తే ఆకాష్ చోప్రా ఆ మ్యాచ్లో వెళ్ళి ఒక సెంచరీ కొట్టి తన కెరియర్ స్టార్ట్ చేశాడు. సెంచరీ కొట్టినప్పుడు నాకు గట్టిగా మంచి చప్పట్లు కొట్టింది ఎవరంటే రమణ్ లాంబా. సో ఒక యంగ్స్టర్కి అతను ఎంత పెద్ద మనసుతో తను తప్పుకునే ఛాన్స్ ఇచ్చి కూడా అతను అవకాశం ఇచ్చాడు. సో రమణ్ లాంబా ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ గై. తర్వాత అతను ఒక ఇన్సిడెంట్, ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కూడా ఉంది. అంటే ఒక ఘర్షణకు సంబంధించి. అదేంటంటే 1991లో అనుకుంటా దులీప్ ట్రోఫీ ఫైనల్ జరిగింది, వెస్ట్ జోన్ అండ్ నార్త్ జోన్. ఆ మ్యాచ్లో రషీద్ పటేల్ అని అప్పట్లో ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉండేవాడు. అతను వెస్ట్ జోన్ కాడు, బేసికలీ ఫ్రమ్ గుజరాత్. ఆ మ్యాచ్లో రషీద్ పటేల్కి రమణ్ లాంబా స్కోర్డ్ సెంచరీ 180 అంతా కొట్టాడు ఆ మ్యాచ్లో. వాళ్ళిద్దరికి ఏదో మ్యాచ్ టైంలో ఏదో గొడవ అయింది. ఇద్దరు మాట అనుకున్నారు, మాటలేదో నడిచింది. అది ఎంత సీరియస్ అయిందంటే ఏదైనా ఏం మాట వాడాడో రమణ్ లాంబా తెలియదు. రషీద్ పటేల్ ఒక స్టంప్ పీకి స్టంప్తో అతను కొట్టడానికి అతను చేంజ్ చేశారు. సో దానివల్ల క్రౌడ్ కూడా రియాక్ట్ అయ్యారు. చాలా పెద్ద అగ్లీ ఇన్సిడెంట్గా మారింది. దానివల్ల రమణ్ లాంబా మీద, తర్వాత రషీద్ పటేల్ మీద కూడా మన బీసీసీఐ బ్యాన్ విధించింది. కొన్ని రోజుల పాటు వాళ్ళు క్రికెట్ నుంచి దూరం పెట్టి. సో అలాంటి ఒక అగ్లీ ఇన్సిడెంట్లో కూడా అతను ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన ఒక ఏడాదికి 2 ఏళ్ళకు హైదరాబాద్ వచ్చాడు అతను, ఒక ఏదో బెనిఫిట్ మ్యాచ్ ఆడడానికి. నేను అప్పుడు జర్నలిజం నుంచి తప్పుకున్నా సరే ఆ మ్యాచ్లో మహీందర్ అమర్నాథ్ నా ఫేవరెట్ క్రికెటర్ మహీందర్ అమర్నాథ్ ఆడుతున్నాడని తెలిసి నేను తాజ్ బంజారాకి వెళ్ళి మహీందర్ అమర్నాథ్ ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు మహీందర్ అమర్నాథ్ రూమ్మేట్గా ఉన్నాడు, ఆ పక్క అదే రూమ్లో ఉన్నాడు. నేను అప్పుడు మహీందర్ అమర్నాథ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత అడిగాను, ఏంటి అప్పుడు ఎలా ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్, రషీద్ పటేల్ ఇన్సిడెంట్ అంటే చాలా అపాలజెటిక్గా చెప్పాడు. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది, నేను ఎప్పుడు అలా చేయలేదు, అలా చేయకుండా ఉండాల్సింది, చాలా అన్ఫార్చునేట్గా జరిగింది అని చెప్పి అప్పుడు రమణ్ లాంబా నాతో చెప్పడం జరిగింది. సో అది రమణ్ లాంబా ఈజ్ ఎ నైస్ గై. బోల్డెన్ రన్స్ కొట్టాడు డొమెస్టిక్లో. ఉన్నన్ని రోజులు అతను ఇండియన్ క్రికెట్లో అతను ఒక స్టార్గా, హ్యాండ్సమ్, యూజ్డ్ టు లుక్ వెరీ హ్యాండ్సమ్. ర్యాంబో అని అతని పేరు ఉండేది, లాంగ్ హెయిర్ ఉండేది, ర్యాంబో అనేది. రమణ్ లాంబా కదా అతని పేరు, ర్యాంబో అని పిలిచేవారు ఇండియన్ టీంలో అతన్ని. సో రమణ్ లాంబా యూజ్డ్ టు బి ఏ ఫేమస్ క్రికెటర్ ఇన్ ద 80s and 90s. కానీ ఇండియాకి ఆడిన తక్కువ మ్యాచ్లో ఆడాడు ఇండియాకి. తర్వాత అతను బంగ్లాదేశ్ కూడా వెళ్ళి ఆడేవాడు. బంగ్లాదేశ్లో అక్కడ లీగ్ జరిగేది, దాన్ని ఏదో ఢాకా ప్రీమియర్ లీగ్ అనేవారు, మన పేరు అది ఢాకా ప్రీమియర్ లీగ్ అనేవారు, క్లబ్ క్రికెట్ లాంటిది అది. దాంట్లో అందరూ మంచి క్రికెటర్, ఫారిన్ క్రికెటర్స్ కూడా ఆడేవాడు. రమణ్ లాంబా యూస్ టు ప్లే ద రెగ్యులర్గా ఆ లీగ్లో రమణ్ లాంబా ఆడేవాడు.
అండ్ యూస్ టు కాల్ హిమ్సెల్ఫ్ డాన్ ఆఫ్ ఢాకా. డాన్ ఆఫ్ ఢాకా అని ఈజ్ వెరీ పాపులర్. హీ వాజ్ వెరీ పాపులర్ దేర్ ఇన్ ఢాకా. సో ఢాకాలో అతను బంగ్లాదేశ్లో చాలా పాపులర్ అతను. అక్కడ క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. ఆడుతున్నప్పుడు ఆన్ 20th February 1998 ఆన్ దట్ ఫేట్ఫుల్ డే, దురదృష్టకరమైన రోజు 1998లో February 20 ఒక మ్యాచ్ జరిగింది. మహమ్మద్ స్పోర్టింగ్తో ఆడుతున్నారు. వీళ్ళ టీం పేరు నాకు పేరు గుర్తులేదు. వీళ్ళు ఆడుతున్నారు. ఆ మ్యాచ్లో రమణ్ లంబా టీం ఫీల్డింగ్ చేస్తుంది. అప్పుడు కెప్టెన్గా ఉన్న ఖాలిద్ మసూద్ అనే బంగ్లాదేశ్ అతను ఏమన్నాడంటే స్పిన్నర్ స్పిన్నర్ పేరేంటి సైఫుల్లా ఖాన్ బౌలింగ్ చేస్తాడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బౌలింగ్ చేస్తున్నాడు. మెహ్రాబ్ హుసేన్ అతను బ్యాటింగ్ చేస్తున్నాడు. రమణ్ లంబా కొంచెం దూరంగా అవుట్ఫీల్డ్లో ఉన్నాడు. అతన్ని వచ్చి షార్ట్ లెగ్లో ఫీల్డ్ పెట్టాడు. బిట్వీన్ మిడిల్ ఆఫ్ ది ఓవర్ మధ్యలో రమణ్ లంబాని కెప్టెన్ పిలిచి నువ్వు షార్ట్ లెగ్లో, ఫార్వర్డ్ షార్ట్ లెగ్ అంటే మనకు తెలుసు కదా, బ్యాట్స్మెన్కి పక్కనే ఉంటుంది. సో ఫార్వర్డ్ షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేయమని చెప్పి కెప్టెన్ రమణ్ లంబాని అడిగాడు. సో రమణ్ లంబా వచ్చి ఫీల్డింగ్ చేశాడు. కెప్టెన్ అన్నాడు హెల్మెట్ పెట్టుకో అన్నాడు. హెల్మెట్ ఎందుకు, 3 balls ఉన్నాయి కదా, హెల్మెట్ అవసరం లేదు, 3 అంటే 3 balls ఉన్నాయి, పర్లేదులే అని అలా నెగ్లెక్ట్ చేశాడు. ఆ నెగ్లిజెన్స్ అతన్ని ప్రాణం తీసింది. ఆ చిన్నపాటి నిర్లక్ష్యం 3 balls కదా. జనరల్గా కూడా మనకి ఒక ఫోటో కూడా నేను థంబ్నెయిల్ మీద పెట్టాను, మీకు డిస్ప్లే కూడా చేస్తాను. అతను జనరల్గా ఫీల్డింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని సిలీ పాయింట్లో ఫీల్డింగ్ చేసిన మన ఒక పిక్చర్ ఉంది. అప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా, అంటే ఈజ్ అ గుడ్ ఫీల్డర్, అతను హీ హాజ్ ఫెయిత్ ఇన్ హిస్ ఎబిలిటీ. నా రిఫ్లెక్సెస్ బాగున్నాయి అనుకున్నాడో ఏంటో, అవసరం హెల్మెట్ పెట్టుకోకుండానే ఫీల్డింగ్ చేసేవాడు. అది చాలా ప్రమాదకరంగా పరిగణించింది. అక్కడ ఏంటంటే ఒక షార్ట్ బాల్ వేశాడు. బాల్ కొద్దిగా షార్ట్గా వేశాడు సైఫుల్లా ఖాన్, దాన్ని పుల్ చేశాడు మెహ్రాబ్ హుసేన్ బ్యాట్స్మెన్. అది నేరుగా వచ్చి తల మీద, అక్కడ టెంపుల్ మీద తగిలింది. లాంబాగ్ తగిలి బాల్ డిఫ్లెక్ట్ అయ్యి కీపర్ క్యాచ్గా వెళ్ళింది. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వికెట్ పడింది. ఎందుకంటే హెల్మెట్ తగిలితే నాట్ అవుట్, కానీ తలకి తగిలింది కదా, బాడీ తగిలింది కాబట్టి కీపర్ క్యాచ్ అంత గట్టి కొట్టాడు. అది బాల్ డిఫ్లెక్ట్ అయ్యి క్యాచ్గా వెళ్ళింది. వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్న వాళ్ళు కింద చూస్తే అక్కడ కింద పడిపోయి ఉన్నాడు రమణ్ లంబా. కెప్టెన్ అడిగాడు క్యావా అని చెప్పి, ఒక కెప్టెన్ కాదు, అవతల టీం కెప్టెన్ అమీనుల్ ఇస్లాం రమణ్ లంబాని అడిగాడు ఏమైందంటే, మైతో మరుగాయా అన్నాడు. మైతో మరుగాయ అంటే చచ్చినంత పైన అన్నాడు. కానీ యాక్చువల్గా అదే జరిగింది. కానీ రమణ్ లంబా తర్వాత లేచి దెబ్బ గట్టిగానే తగిలింది, అది తెలుస్తుంది. ఎక్స్టర్నల్గా ఏమి ఇంజరీ లేదు, బయట ఏమి రక్తం రావడం అనేది తెలియలేదు. కన్కషన్ పైకి కనబడదు. మనం చూస్తున్నాం కదా కన్కషన్, వాళ్ళు వచ్చి ఫిజియో వచ్చి అతని హెల్త్ని వాకప్ చేయడం. తను నడుచుకుంటూ పెవిలియన్కి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు తర్వాత చాలా అనీజీగా ఉండంటే అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ముందు చూసి అక్కడికి వాళ్ళ చేతులు ఎత్తే గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అక్కడ దే పర్ఫార్మ్డ్ ఆపరేషన్, అర్జెంట్ ఆపరేషన్. ఎందుకంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, ఇంటర్నల్ హెమరేజ్ ఉంది, అతను లోపల హెమరేజ్ ఉంది. సో వాళ్ళు ఆపరేట్ చేసి ఆ క్లాట్ రిమూవ్ చేశారు, కానీ ఆ బ్లీడింగ్ ఆగినట్టుగా లేదు. అతను స్లిప్డ్ ఇంటూ కోమాలోకి వెళ్ళిపోయాడు. వైఫ్ని కూడా పిలిచారు. 3 రోజుల తర్వాత హీ వాజ్ డిక్లేర్డ్ డెడ్. సో చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇండియన్ క్రికెట్లో. ఒక 20 మందికి పైగా ఈ రకంగా ఆన్ ఫీల్డ్ చనిపోయారు. కానీ ఎక్కువ మంది బ్యాట్స్మెన్కే అది జరిగింది. ఒక కీపర్ కానీ 20 మంది పైగా ఫస్ట్ క్లాస్ క్రికెటర్స్ ఆన్ ఫీల్డ్ యాక్సిడెంట్లో చనిపోయారు క్రికెట్లో. దాంట్లో అలా ఫీల్డింగ్ పొజిషన్లో ఉండి చనిపోయింది రమణ్ లంబా ఒక్కడే నాకు తెలిసినంత వరకు. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది. అప్పట్లో మేము ఎందరో షాక్ అయ్యాం 1998లో ఇన్సిడెంట్ విని. రమణ్ లంబా, ఎందుకంటే వీ హ్యావ్ సీన్ హిమ్ ప్లే వెల్స్ టు బి వెరీ వెరీ ఫేమస్ క్రికెటర్ ఇన్ దోస్ డేస్. సో రమణ్ లంబా చనిపోయాడు ఆ రకంగా. అంతకుముందు కూడా దెబ్బలు తగిలి మీరు అనొచ్చు. ఏక్నాథ్ సోల్కర్ వెరీ వెరీ ఫేమస్, ఫార్వర్డ్ షార్ట్ లెగ్లోనే బోల్డ్ క్యాచ్ పట్టేవాడు. ఏక్నాథ్ సోల్కర్ని మనకు అతను ఫీల్డింగ్ కోసం అతను టీంలో తీసుకున్నారు. అతను పట్టేవాడు కదా, మరి ఇంకా క్లోజ్గా ఉండేవాడు, మరింత క్లోజ్గా ఫీల్డింగ్ చేసేవాడు, క్యాచ్లు పట్టేవాడు. అప్పట్లో హెల్మెట్స్ కూడా లేవు. మరి అంటే నిజంగా అది గావస్కర్ తన సన్నీ డేస్ పుస్తకంలో రాశాడు కూడా ఇన్సిడెంట్. ఏంటంటే సోల్కర్కి 1975-76లో మనం న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు ఇలాగే షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తుంటే తలకి దెబ్బ తగిలింది. అది అతనికి సైకలాజికల్గా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత అతను వాజ్ నాట్ ది సేమ్ ఫీల్డర్ ఇన్ షార్ట్ లెగ్ అని చెప్పి సునీల్ గవాస్కర్ రాశాడు. తర్వాత అతను 2 టెస్ట్లు ఆడాడు. సో సోల్కర్ కూడా దాని ఎఫెక్ట్ పడింది. అతనికి అంత సీరియస్ ఇంజరీ కాదు అది,
కానీ ఆ ఎఫెక్ట్ అతనికి పడింది. అలాగే మోహిత్ అమర్నాథ్ కూడా తర్వాత మరొక మ్యాచ్లో ఇలాగే షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తుంటే తలకి బాల్ తగిలి అది డిఫ్లెక్ట్ అయ్యి క్యాచ్ పోయింది. రికోషెట్ని మన బౌలర్ ప్రసన్న పట్టుకున్నాడు. కానీ మోహిత్ అమర్నాథ్ లక్కీగా ఏం కాలేదు. మోహిత్ అమర్నాథ్ తల మీద చాలా దెబ్బలు తగిలి. అన్ఫార్చునేట్గా చిన్న నిర్లక్ష్యం, 3 బాల్సే ఉన్నాయి కదా ఏం పర్వాలేదులే అని చెప్పి అది ప్రాణాంతకంగా, అంటే కొన్నిసార్లు మన నిర్లక్ష్యం ఖరీదు ఒక ప్రాణం అవుతుంది. సో అదే అక్కడ జరిగింది. ఐ రిమెంబర్ ఈ ఇన్సిడెంట్ తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు బోర్డింగ్ పెట్టారు. అది ఎక్కడంటే ఖైరతాబాద్ నుంచి మనం ఎక్కడికబ్బులు వెళ్తుండే హైదరాబాద్లో శ్యామ్ థియేటర్ దగ్గర వేర్ హెల్మెట్ రిమెంబర్ రమణ్ నాంబా అని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పెట్టారు. సో హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ నెగ్లెక్ట్ చేయకండి అని చెప్పి. సో అది కూడా నాకు గుర్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యం వల్ల అతని ప్రాణాలని పణంగా పెట్టాల్సి వచ్చింది రమణ్ లాంబా. వెరీ వెరీ గుడ్ క్రికెటర్. 38 ఏళ్ళకే చనిపోయాడు రమణ్ లాంబా. అతని పేరు మీద ఒక డ్రెస్సింగ్ రూమ్ పెట్టారు ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో. ఒక ఇండియన్ హోమ్ టీం ఉండే డ్రెస్సింగ్ రూమ్కి రమణ్ లాంబా డ్రెస్సింగ్ రూమ్ అని పెట్టారు. అలాగే ఫిల్ హ్యూస్ చనిపోయినప్పుడు గౌతమ్ గంభీర్, అతను ఢిల్లీకి చెందిన గౌతమ్ గంభీర్ ఏం చేశాడంటే 2 మొక్కలు నాటాడు అక్కడ రోషనారా క్రికెట్ స్టేడియంలో. ఫిల్ హ్యూస్ పేరు మీద రమణ్ లాంబా పేరు మీద మొక్కలు నాటాడు. ఇప్పటికి కూడా అందరూ అతన్ని తలుచుకున్నారు రమణ్ లాంబాని. అండ్ ఐసీసీ కూడా లేటెస్ట్గా ఒక రూల్ తీసుకొచ్చింది ఏంటంటే, గతంలో ధోని అయితే ఎప్పుడు స్పిన్నర్స్ కీపింగ్ చేసినాడు, వన్ హీస్ కీపింగ్ అప్ టు ద స్టంప్స్ హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకుని, ఎందుకంటే బాల్ డైరెక్ట్గా వచ్చి తగలకపోయినా బ్యాట్స్మెన్ నుంచి ఆ బ్యాట్కి తగిలి వచ్చి కూడా తగలొచ్చు అని చెప్పి. కానీ ఇప్పుడు అది కంపల్సరీ. ఇఫ్ యూఆర్ స్టాండింగ్ అప్ టు ద స్టంప్స్ కీపర్గా మీరు హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే క్లోజ్ టు ద బ్యాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వికెట్, బ్యాట్స్మెన్కి దగ్గరగా మీరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ వికెట్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, షార్ట్ లెగ్, సిల్లీ పాయింట్, సిల్లీ మిడ్ ఆఫ్ లాంటి ప్లేస్లో చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఇన్వేరబుల్లీ వేర్ హెల్మెట్స్. మీకు ఛాయిస్ లేదు. ఎంపైర్ ఆట ఆపి కూడా వాళ్ళు హెల్మెట్ పెట్టుకునే చేస్తారు. ఈ రూల్ మార్పు చేశారు. సో రమణ్ లాంబా ఇన్సిడెంట్ తర్వాత మరి అందరూ జాగ్రత్త పడ్డారు. హెల్మెట్స్ చాలా చాలా ముఖ్యం క్రికెట్లో. సో రమణ్ లాంబా ఒక అన్ఫార్చునేట్ ఎపిసోడ్. సో అతనికి ఒక నివాళి కోసం నేను వీడియో చేస్తాను. ఒక జర్నలిస్ట్ విజయ్ లోక్పల్లి అనే సీనియర్ జర్నలిస్ట్ ఆయన రాశాడు ఏంటంటే, హిందూకి ఢిల్లీ కరెస్పాండెంట్ ఉండే ఆయన ఏం రాశాడంటే, రమణ్ లాంబా లుక్డ్ యంగ్, డ్రెస్డ్ యంగ్, ప్లేడ్ యంగ్ అండ్ డైడ్ యంగ్. చిన్న ఏజ్లో అతను ఫీల్డ్ ఆఫ్ ప్లేలో చనిపోయాడు. సో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇండియన్ క్రికెట్లో. అది మీతో షేర్ చేయడానికి వీడియో చేస్తాను.